అయ్యగారిని ఈ రాత్రి వాక్యం అందించాలని ప్రేమతో వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని శ్రేష్ఠ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనులు ఆనంద్ కుమార్ గారికి వందనాలు, హేమంత్ గారికి వందనాలు. నా తోటి దైవ సేవకులకు కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట శుభాలు, వందన వచనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి రేపు ఉదయం ఈ మధ్యలో ఉండి దేవుని మాటలు పంచిపెట్టడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంటి మాతృడు నేను నన్ను మరుగు చేసి మహిమాన్వితుడైన ప్రభువే ఈ రాత్రి వేళ మీతో మాట్లాడును గాక. రెండు చేతులు జోడించండి. ఇలా మహోన్నతుడా అనండి. యేసయ్యా కరములు జోడించి నమస్కరించేదం. సజీవుడా యేసయ్యా శిరస్సు వంచి నిన్ను స్తోత్రించేదం. పరిశుద్ధుడా యేసయ్యా సాగిలపడి నిన్ను ప్రణుతించేదం. ఆమె కీర్తన 31:23 చరణాన్ని చదువుకుందాం. పవిత్ర వేద గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. చాలు తల్లి. దేవుడు తన పరిశుద్ధ వాక్యముని రాత్రి వేళ మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. మంచిది. గంగి గోవు పాలు గట్టిడైనా చాలు, కడివెడైనను ఏమి కరము పాలు అన్నారు. కొద్దిమంది ఉన్న వాక్యం వినాలనే ఆశతో, ఆసక్తితో, తపనతో, తృష్ణతో, ఆకాంక్షతో, అపేక్షతో, అభిలాషతో కూర్చున్నట్లుగా మీ ముఖారు విందాలు సుస్పష్టంగా అర్థమవుతున్నాయి. ఆశగల మీ ప్రాణాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు వాక్యం చేత తృప్తిపరచును గాక. చక్క లైన్లో కూర్చున్నారు, క్రమంగా కూర్చున్నారు. అన్నం అంతా పట్టి చూడక్కర్లా, 1-2 మెతుకులు నలిపితే సరిపోతుంది ఇళ్ళకి కదా. మీరు ఎలా కూర్చోవడం వల్ల అర్థమైంది. మీరు చాలా మంచి వాళ్ళ కనబడుతున్నారమ్మా నా కంటికి అన్నా. నా చోటుకి వెళ్ళి మా వాళ్ళు పైకి అట్టా కనబడతారో చెప్పండి అయ్యగారు అందు ఇంకొక ఆవిడ. మీరు పైకి ఎలా కనబడుతున్నారో లోపల కూడా మరి మంచి వాళ్ళు. రేపు మధ్యాహ్నం దాకా నేను ఉంటాను కాబట్టి నాకు కూడా కొంతైనా అర్థం అవుద్ది. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో 2. 1 దేవుణ్ణి ప్రేమించాలి, 2 నిన్ను వలే. అంతే. ప్రేమంటూ లేకుండా ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా, ఏదున్నా, ఎవరున్నా అంత వ్యర్థమే అన్నాడు పౌలు. ఆ ప్రేమే లేనప్పుడు ఇదంతా ఎందుకు అన్నాడు. ఇంకా బూడిదలో పోసిన పన్నీరే, ఇంకంతే. ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద లవ్? ఏంటి ప్రేమ అంటే ఏంటి? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నారు. ఏమి చెప్పకుండా మిడిగుడ్లే చూడటం కన్నా తప్పో ఒప్పో ఏదో ఒకటి మీకు తెలిసింది చెప్పడం మిన్న. ప్రేమ అంటే ఏంటో కూడా మాకు తెలియదా? ఎల్కేజీ పిల్లలు వేసినట్టు ప్రశ్నలు వేస్తున్నామండి మమ్మల్ని అన్నాడు. చూస్తున్నారు మీరంతా. కొంతమంది ఎలా చూస్తున్నారంటే నారు పోసినోడే నీరు పోస్తాడు,
ప్రశ్న వేసినోడే సమాధానం కూడా చెప్తాడు. అది చెప్పాల్సింది ఆయన కదా. అడుక్కుని మనం మౌనంగా ఉంటే ఆయన చెప్తాడు లేరా అన్నట్టు చూస్తున్నారు. ప్రేమ అంటే ఏంటి తెలుసా? ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా అనండి. ప్రేమించమనే క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. నీ ప్రేమను నాలో పొయ్యేసయ్యా. నన్ను నీలాగే మార్చివెయ్యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక ఆవిడంది, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకే చద్దనం అంతా రోజు ఆయనకి పెట్టేస్తానంది. నా భార్య అనే నాకు చాలా ప్రేమ అండి, తాగినప్పుడే కొడతాను తప్ప ఉట్టప్పుడు అసలు ఆవిడ జోలికి వెళ్ళను అన్నాడు. మాయలోకం ప్రేమకు అర్థం తెలియని లోకం అన్నాడు. ప్రేమ అంటే దేవుని పిల్లలారా, నువ్వు నేను అనుకుంటుంది ప్రేమ కాదు. దేవుడు ఏదైతే ప్రేమ అన్నాడో అది ప్రేమ.